So guys, good evening to all of you. అందరికీ నా వాయిస్ వినబడుతుందో ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. Yes, sir. ఓకే, సి గైస్, మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రైజింగ్ ప్రొసీజర్. సో మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రైజింగ్ ప్రొసీజర్. సో ప్రైజింగ్ ప్రొసీజర్ మనకి ఈరోజు టాపిక్. సో ప్రైజింగ్ ప్రొసీజర్స్ అంటే ఏంటండి? ప్రైజింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి బేసిక్గా ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మీన్ బై ప్రైజింగ్ ప్రొసీజర్? సో ప్రైజింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి? సో ఇన్ SAP MM, pricing procedure. In SAP MM, pricing procedure determine how prices, discounts, surcharges, and the taxes are calculated in purchasing document. ఓకే, అంటే పర్చేసింగ్ డాక్యుమెంట్లో మనకి ఇవి ఏమైతే ఉన్నాయో, ఈ ప్రైస్, డిస్కౌంట్స్ కానీ, సర్జెస్ కానీ, ట్యాక్స్ కానీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాయి అన్నదే ఈ కాన్సెప్ట్ అన్నమాట. దీన్నే ప్రైజింగ్ ప్రొసీజర్ అంటారు. ఓకే, సో SAPలో కొన్ని స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆల్రెడీ స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్స్ని కాపీ చేసుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. సో ప్రీ డిఫైన్డ్ కొన్ని SAPలో ఏంటంటే ప్రీ డిఫైన్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. SAPలో మనకి ప్రీ డిఫైన్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అంటే ప్రైజెస్ మనం ఈ సర్చార్జెస్ కానీ, అంటే గ్రాస్ ప్రైస్తో ఈ డిస్కౌంట్స్ కానీ, సర్చార్జెస్ కానీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ప్రైజింగ్ ప్రొసీజర్ చెప్తున్నాం. సో RM000. ఓకే, ఇది స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్. సో ఈ RM స్టాండర్డ్ ప్రైజింగ్ లిస్ట్లో పెట్టాలి ఎవరివన్, కీప్ యువర్ ఆర్డినెంట్. ఇది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇన్వెంటరీ బుక్. సో నెక్స్ట్ RM100,000. సో ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట ప్రైజింగ్ ప్రొసీజర్. ఎక్స్టర్నల్ సర్వీసెస్ అంటే మీరు PO తీసుకునేటప్పుడు అక్కడ మన PO క్రియేట్ చేసేటప్పుడు గ్రాస్ ప్రైస్కి డిస్కౌంట్, సర్చార్జ్ అన్ని మాన్యువల్గా ఇస్తాం అక్కడ. సో ఇక్కడ చూడండి, ఒక పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తున్నారు? MA21లో సప్లయర్ తీసుకుంటున్నారు కదా. సో కంపెనీ కోడ్ ఏంటి మీది? REL కోడ్. సో సప్లయర్ తీసుకొని, సో మీ పర్చేజ్ ఆర్గనైజేషను, కంపెనీ కోడు, ఓకే, మెటీరియల్, సో PO క్వాంటిటీ, సో నెట్ ప్రైస్ ఇవి ఇచ్చేస్తున్నారు అవునా. ఎంటర్ కొడితే కరెన్సీ. సో ఇక్కడ మనకి హెడర్ రికార్డ్స్లో కండిషన్స్లో మనకి ఇవి PBXX ఇది ఉంది సారా. ఇది ఏ ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. PBXX ఇక్కడ కండిషన్ రికార్డ్స్ యాక్టివేట్ అవ్వలేదు. ఇక్కడ మీరు ఓన్గా కూడా మాన్యువల్గా కూడా డిస్కౌంట్స్, ఓకే, డిస్కౌంట్ యాడ్ చేసుకోవచ్చు. మాన్యువల్గా కూడా డిస్కౌంట్స్ యాడ్ చేసి సర్చార్జెస్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, పర్సంటేజ్ ఇక్కడ అమౌంట్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇది ఏంటంటే ఇది సప్లయర్, వేరే సప్లయర్, కొత్త సప్లయర్, వేరే సప్లయర్ తీసుకున్నట్టు. ఓకే, ఇక్కడ మీరు వేరే డిస్కౌంట్ తీసుకోవచ్చు, ఇక్కడ పర్సంటేజ్ తీసుకోవచ్చు. ఇది మాన్యువల్
ఇది మాన్యువల్ 9% డిడక్ట్ అవుతుంది, ఇది మాన్యువల్. ఇలా కాదు, ఓకే, ఇలా కాకుండా ప్రైజింగ్ ప్రొసీజర్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా రావాలి. ఇక్కడ పీవీఎక్స్ఎక్స్ కాకుండా కస్టమైజ్డ్ రావాలి. ఓకే, గ్రాస్ ప్రైస్ పీబీఎక్స్ఎక్స్ ఆల్ టైమ్ ఇస్తున్నాం కదా, ఓకే పీబీఎక్స్ వచ్చిన దీంతో కస్టమైజ్డ్ సర్ చార్జెస్ ఇవన్నీ ఆటోమేటిక్గా రావాలి. అంటే ఏంటి, ఈ గ్రాస్ ప్రైస్ ఎంత డిడక్ట్ చేయాలి, సర్ చార్జ్ ఎంత డిడక్ట్ చేయాలి, ఫ్రైట్ ఎంత యాడ్ చేయాలి అనే రిక్వైర్మెంట్ ఉంటుంది, బిజినెస్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సప్లయర్కి గ్రాస్ ప్రైస్ ఎంత ఉండాలి, ఓకే, అలాగే డిస్కౌంట్స్ ఎంత ఉండాలి, ఫ్రైట్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి అని ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో సెట్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ రావాలి, బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా రావాలి. దాన్నే మనం ప్రైజింగ్ ప్రొసీజర్ అంటారు. అంటే ఏంటి, ప్రైజింగ్ ప్రొసీజర్లో మనకి ఆటోమేటిక్గా మనకి నచ్చిన కండిషన్స్తో మనం రెడీ చేసుకోవడం అనమాట. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అనాలిసిస్లోకి వెళ్తే ఇది RM00 కండిషన్. ఇది అంటే ఏంటి, గ్రాస్ ప్రైస్ RM00 అని చూసారా, ఇది స్టాండర్డ్. ఈ RM00 అనేది స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్ అనమాట. స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్ ఇది మీరు వాడుతుంది, ఇది బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది, అది స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్. ఓకే, అదే చెప్పాను ఇక్కడ మీకు, స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్ RM00 స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్ అని చెప్పాను. ఇక్కడ మనకు ఒక టీ కోడ్ ఉంది, M/06. సో M/06 ఇది కండిషన్ టైప్, M/0 ఓకే. సో ఇది ప్రొసీజర్, స్టాండర్డ్ ప్రొసీజర్ RM00. ఇది మీకు వచ్చేది ఇప్పుడు మీరు పిక్ అవుతుంది, ఇదే ఈ కండిషన్ పిక్ అవుతుంది సిస్టంలో. RM00 అయినా మీకు పిక్ అయ్యేది ఇప్పుడు అనాలిసిస్ పార్ట్ అని ఉంటుంది. RM404 కదా, 3 ఇది 4 ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ మీకు పిక్ అవుతుంది. ఈ ప్రైజింగ్ ప్రొసీజర్లో ఉన్న ఆటోమేటిక్గా మ్యాండేట్ కండిషన్స్ అన్నీ కంపల్సరీగా వస్తాయి. ఓకే, ఈ కండిషన్ ఇది ఆటోమేటిక్ అన్నమాట. ఇది మీకు దీంట్లో వచ్చేది ఆటోమేటిక్. ఇవన్నీ ఇదంతా ఆటోమేటిక్ ఈ RM00 నుంచి వస్తుంది. ఈ ప్రైజింగ్ స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్ అన్నమాట. ఇది ఆటోమేటిక్ పిపిఓలో యూజ్ చేసేది స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్. ఇది కాదు, క్లయింట్ ఏమంటాడంటే నాకు కొన్ని కస్టమైజ్డ్, అంటే ఏమంటాడు, నాకు ఈ కాంబినేషన్తో వెండారు, ఓకే, కంపెనీ కోడ్, వెండర్ కంపెనీ కోడ్ ఇవ్వగానే క్లయింట్ చెప్పిన ప్రైజింగ్ ప్రొసీజర్ ఈ వెండర్కి అప్లై అవ్వాలి. ఇక్కడ ఇలా కాదు, డిఫాల్ట్గా స్టాండర్డ్ కాదు, క్లయింట్కి కావాల్సిన ప్రొసీజర్. క్లయింట్ గ్రాస్ ప్రైస్ నాకు ఎంత కావాలి, ఫ్రైట్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి, డిస్కౌంట్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి అని చెప్పి, సో క్లయింట్ చెప్పిన విధంగా మనకి ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది రావాలి. అర్థమైందా? అది కాంబినేషన్స్ ఉంటాయి, సప్లయరు, ఓకే, సో పర్చేజ్ ఆర్గనైజేషన్ పర్చేసింగ్ గ్రూప్ కాంబినేషనా, సో లేదా సప్లయరు ప్లాంట్ కంపెనీ కోడ్ కాంబినేషనా, సప్లయరు పర్చేసింగ్ గ్రూప్ కంపెనీ కోడ్ కాంబినేషన్తో నాకు ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ రావాలి అని చెప్పి చెప్తాడు క్లయింట్. అదేనా, దాన్నే మనం కస్టమైజ్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్ అంటారు. సో రియల్ టైంలో మనకి ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అని ప్లే చేస్తున్నాం. ప్రైజింగ్ ప్రొసీజర్ అంటే గ్రాస్ ప్రైస్కి సర్చార్జెస్, డిస్కౌంట్స్, ఫ్రైట్ ఇవన్నీ ఆటోమేటిక్గా పీఓలోకి ఫ్లో అవ్వాలి. స్టాండర్డ్ కాదు, స్టాండర్డ్ మనం RM00 యూజ్ చేస్తాం, అది కాదు. క్లయింట్ చెప్పిన కాంబినేషన్, అంటే నాకు వెండారు ప్లాంట్ కాంబినేషన్తో ఇలా ప్రైజింగ్ ప్రొసీజర్ రావాలి అని చెప్పి ఉంటుంది అనమాట. సో దాన్నే మనం ప్రైజింగ్ ప్రొసీజర్ అంటారు. ఇవి కొన్ని స్టాండర్డ్ రాస్తున్నా, ఇక్కడ కొన్ని స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్ ఎవరైనా అడిగినప్పుడు మీరు చెప్తారని. ఓకే, సో ఇలా మనకి కొన్ని స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అర్థమైందా? ఇవన్నీ కూడా స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్స్. ఇవి కాకుండా సో క్లయింట్ నాకు ఫలానాది డిడక్ట్ అవ్వాలి, ఫలానాది యాడ్ అవ్వాలి అని చెప్పి కొన్ని చెప్తాడనమాట. సో ఇలా నాకు గ్రాస్ ప్రైస్కి ఫలానా డిస్కౌంట్ సబ్ట్రాక్ట్ అవ్వాలి పర్సంటేజ్లో నుంచి, ఫ్రైట్ ఛార్జెస్ యాడ్ అవ్వాలి, సేల్స్ ట్యాక్స్ మైనస్ అవ్వాలి, ఓకే, ఈ కండిషన్ ఇలా మనకి చెప్తాడు క్లయింట్. దాన్ని బట్టి మనం ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది చేస్తామండి. అదేనా?
ఓకే. సో రియల్ టైంలో ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించి మనకి ఇంటర్వ్యూస్లో క్వశ్చన్స్ చాలా పడతాయి దీని మీద. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చాలా పడతాయి. ప్రైజింగ్ ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ఇవి ప్రతి కాన్ఫిగరేషన్ కూడా మీరు చూసుకుని వెళ్ళాలి. ఓకే, సో అందుకే మనం ఈ టాపిక్ కొంచెం స్లోగా చెప్పుకుందాం. ఓకే, స్లోగా అంటే 2 డేస్లో అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా మనం ప్రతి పాయింట్ లాజికల్గా అర్థం చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ అనే కాన్సెప్ట్. సో ఇప్పుడు క్లయింట్ మనకి కొన్ని సినారియోస్ చెప్తాడనమాట. నాకు ఫలానా మెటీరియల్కి ఫలానా ప్రైస్ కావాలి, ఫలానా వెండర్ ప్రైస్ ఇలా ఉండాలి, ఎలా చెప్తాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక సినారియో. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మెటీరియల్ ఉందంట. ఆ మెటీరియల్ పేరు స్టీల్ రాడ్. ఓకే, సో వెండర్ ప్రైస్ వచ్చేటప్పటికి ఎంత ఉండాలంటే గ్రాస్ ప్రైస్ వచ్చేటప్పటికి ఆ మెటీరియల్ మనకి పర్చేజ్ ఆర్డర్ చేస్తే సో మనకి $100,000. ఓకే, తర్వాత డిస్కౌంట్. సో డిస్కౌంట్ మనకి కండిషన్స్ ఉంటాయి. ఇవి స్టాండర్డ్ కండిషన్ RA01. మనం కస్టమైజర్ కూడా చేసుకోవచ్చు. దీన్ని కాపీ చేసి కస్టమైజర్ కూడా ZRA1 అని చెప్పి కూడా క్రియేట్ చేసుకోవచ్చు మనం. సో దీన్ని $50. సో డిస్కౌంట్ వచ్చేటప్పటికి $50. సో అలాగే మనకి ఫ్రైట్ చార్జెస్. సో ఫ్రైట్ చార్జెస్ వచ్చేటప్పటికి FRA1 వచ్చేటప్పటికి నెక్స్ట్ వచ్చేటప్పటికి $30. కస్టమ్ డ్యూటీ ZA01 10%, 955. ఓకే, సో అలాగే ట్యాక్స్ MWST 18%. ఇలా చెప్తాడు. దీన్ని మనం ప్రాసెస్ ఏంటంటే నాకు ఇంత పర్సెంటేజ్ డిడక్ట్ అవ్వాలి, గ్రాస్ ప్రైజ్లో నుంచి నెట్ ప్రైజ్లో నుంచి ఇంత యాడ్ అవ్వాలి అని క్లయింట్ చెప్తాడు. దాన్ని బట్టి నువ్వు ఫాలో అవ్వాలి. ఓకే, $186. సో ఇది క్లయింట్ చెప్పిన రిక్వైర్మెంట్. దీని ప్రైజింగ్ ప్రొసీజర్ క్యాలిక్యులేషన్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, దీనికి రిక్వైర్మెంట్ సేమ్ రిక్వైర్మెంట్ మనం చేస్తే ప్రైజింగ్ ప్రొసీజర్. సో మెటీరియల్ వచ్చేటప్పుడు స్టీల్ రాడ్, వెండర్ ప్రైస్ వచ్చేటప్పటికి $1,000. ఫ్రైట్ చార్జెస్ సో మనకి $30 అంట. ఓకే, కస్టమ్స్ డ్యూటీ 10%. ఓకే, సో 95 అవుతుంది, $95. సో ఇది యాడ్ అవ్వాలి, ఏది మైనస్ అవ్వాలి అనేదే కాన్సెప్ట్ ఇందులో. ఓకే, అవన్నీ మనకి చెప్తాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ప్రైజింగ్ ప్రొసీజర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే స్టెప్ 10లో కండిషన్ PB00 కండిషన్ అంటే ఏంటి, గ్రాస్ ప్రైస్. సో దీని ఫిక్స్డ్, దీన్ని ఏమి మార్చడానికి లేదు క్యాలిక్యులేషన్లో. సో ఇదంతా $1,000. ఇది $1,000. సో తర్వాత ₹50 మైనస్ చేయమన్నాడు డిస్కౌంట్. సో స్టెప్ 2 అంటే మనకి ఇక్కడ స్టెప్ 2 మీన్స్ 20. సో మనకి కండిషన్ వచ్చేటప్పటికి RA01 డిస్కౌంట్ 5%. ఓకే, సో డిస్కౌంట్ 5% అంటే నీకు 5% ఆన్ గ్రాస్ అంటే 1,000. సో ఇక్కడ నీకు వేసుకుంటే $50 మైనస్. స్టెప్ 3 అంటే ప్రైజింగ్ ప్రొసీజర్ క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తారని ఒక ఎగ్జాంపుల్. FRA1. ఓకే, FRA1. ఓకే, ఇది మనకి ఫ్రైట్ చార్జెస్ ఫిక్స్డ్ అనమాట. ఫిక్స్డ్ $30 యాడ్ చేయండి. ఇక్కడ ఇచ్చాడు చూడండి, 1,000
5% దీని మీద $50 మైనస్ చేయాలి. FRA1 $30 ఫిక్స్డ్ అనమాట. ఇది ఫిక్స్డ్. ఇది అన్ని ఇప్పుడు పీఓ క్రియేట్ చేస్తాం మనకి ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చాయి. ఈ కండిషన్తో సహా అన్నీ వచ్చేస్తాయి అనమాట. అదే మనకి కాన్సెప్ట్. స్టెప్ 40. సో ZA01 అంటే కాంబినేషన్ ఏంటి ఇక్కడ చెప్తాడు క్లయింట్. మెటీరియల్ వెండర్ కాంబినేషన్తో ఆటోమేటిక్గా ఈ ప్రైస్ అనేది ఫ్లో అవ్వాలి. అది ZA01. ప్రైస్ చార్జెస్ అయిపోయిన తర్వాత కస్టమ్ డ్యూటీ. మీ కస్టమ్ డ్యూటీ మన కండిషన్ ఓకే. కస్టమ్స్ డ్యూటీ 10%. ఓకే. ఇది 10% అంటే మనకి ఈ 1000లో నుంచి $50 ఇస్తే $950 మీద 10%. సో 95 రూపీస్ యాడ్ అవుతుంది. 95 రూపీస్ యాడ్. ఓకే. స్టెప్ 50. ఏది డిడక్ట్ చేయాలి ఏది యాడ్ చేయాలో మీకు తెలిసిపోతుంది. సో నెట్ ప్రైస్ అంతా ఇవన్నీ తీసేస్తే నెట్ ప్రైస్ అంతా. సో మొత్తం డిడక్షన్స్ ఇవన్నీ తీసేస్తే నెట్ ప్రైస్. ఓకే. ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది ప్లస్, మొత్తం టోటల్ నెట్ ప్రైస్ అంతా. సో 10 నెట్ ప్రైస్ ఎంత ఉంది. సో గ్రాస్ ప్రైస్లో నుంచి సర్చార్జెస్ డిస్కౌంట్ తీసేస్తే వచ్చేదే మనకి నెట్ ప్రైస్. సో నెట్ ప్రైస్ 1075. ఓకేనా. అలాగే మనకి స్టెప్ 60 MWST ట్యాక్స్ 18%. సేల్స్ ట్యాక్స్ కూడా పడుతుంది. ఓకే. సో దీని మీద నెట్ ప్రైస్ మీద సేల్స్ ట్యాక్స్ 18%. ఇవన్నీ యాడ్ చేయాలి. 186 ప్లస్. ఓకే. తర్వాత మనకి ఫైనల్ ప్రైస్. సో ఫైనల్ ప్రైస్ అంటే అంటే మనకి మనం పర్చేజ్ ఆర్డర్ ఫేస్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఇదిగో ఈ మెటీరియల్కి ఎంత ప్రైస్కి రావాలి అని చెప్పి అర్థం దీని అర్థం. దాంట్లో సర్చార్జ్ డిస్కౌంట్స్ టోటల్ ఫైనల్ ప్రైస్ ఎంత. ఓకే. అన్ని పోను ఫైనల్ ప్రైస్ ఎంత. ప్రైస్ చార్జెస్ కస్టమ్ డ్యూటీ ఇవన్నీ యాడ్ చేస్తారు చూడండి. అంటే 112,601కి నీకు ఈ మెటీరియల్ అంతా వస్తుంది అన్నమాట. అర్థమైందా కాన్సెప్ట్. అంటే ఈ మెటీరియల్ నువ్వు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు నీ నెట్ ఫైనల్ ప్రైస్ 1261కి ఆర్డర్ చేసుకుంటావు. ఇది కాన్సెప్ట్. ఓకే. ఇది మనకి కాన్సెప్ట్ అన్నమాట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది. ప్రైజింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి. ప్రైజింగ్ ప్రొసీజర్ డిటర్మైన్ how prices are flow to the okay. So how prices are discount surcharges and calculate in the purchasing document PO ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది మనకి కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. సో మనకి ఇది మనకి అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్. ఓకే. టు అండర్స్టాండ్ ద ప్రైజింగ్ ప్రొసీజర్ వీ హ్యావ్ టు కంఫర్టబుల్ అబౌట్ ది బిలో థింగ్స్. సో మనం ప్రైజింగ్ ప్రొసీజర్ని తెలుసుకోవాలి అంటే మనకి కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఆ కాన్ఫిగరేషన్ చేస్తేనే మనకి ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది తెలుస్తుంది మనకి. సో కాబట్టి దీని గురించి మనం ఇంకొంచెం డీటెయిల్గా టు అండర్స్టాండ్ ది ప్రైజింగ్ ప్రొసీజర్. ఓకే. సో వీ హ్యావ్ టు బి కంఫర్టబుల్ అబౌట్ దీస్ బిలో థింగ్స్. ఓకే. కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. అవి ఏంటి అంటే కండిషన్ టేబుల్ అంటే కాంబినేషన్. కండిషన్ టేబుల్ అంటే ఏంటి. ఏ కాంబినేషన్తో ఈ వెండర్కి మనం ఈ ప్రైస్ ఆర్డర్ చేయొచ్చు. ప్లాంట్ మెటీరియల్ కాంబినేషన్ అంటే ప్లాంట్ మెటీరియల్ తీసుకోవాలి ఈ ప్రైస్ క్లిక్ అవ్వాలి అంటే కాంబినేషన్ అన్నమాట. ఏ కాంబినేషన్తో మనం ఇది చేస్తాము అనేది. ఓకే. సో అలాగే యాక్సెస్ సీక్వెన్స్. ప్రతి దాంట్లోనూ జిఎస్టీలోనే యాక్సెస్ సీక్వెన్స్ ఉంది. ప్రైజింగ్ ప్రొసీజర్ అంటేనే యాక్సెస్ సీక్వెన్స్ అంటే కండిషన్స్ ఉంటాయి ఇందులో. ఆ కండిషన్స్ని ఐడెంటిఫై చేయాలి. సో దానికి యాక్సెస్ సీక్వెన్స్ అవసరం అవుతుంది.
ఓకే, సెర్చింగ్ స్ట్రాటజీ అనమాట. సెర్చ్ అంటే కండిషన్స్ వర్కౌట్ అవ్వాలి ఏ బేస్ మీద సెర్చ్, ఇది ఒక సెర్చ్ స్ట్రాటజీ అంటారు. సో అలాగే కండిషన్ టైప్స్ అంటే ఇవి PV00, RA00, FRA కండిషన్ టైప్స్ అంటారు. సో వీటి గురించి మనం ఫుల్ ఫ్లెజ్డ్గా తెలుసుకుంటే ఈ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. తర్వాత కండిషన్ రికార్డ్స్. ఓకే, తర్వాత మనకి స్కీమా గ్రూప్. సో తర్వాత మనకి క్యాలిక్యులేషన్ స్కీమా అంటే స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి చూడండి. క్యాలిక్యులేషన్ స్కీమ్ అంటే ఇవి తెలుసుకుంటే కానీ కాన్ఫిగరేషన్ మనకు అర్థం కాదు. వీటి మీద మనకి తెలియాలి. సో అలాగే మనకి స్కీమా డిటర్మినేషన్, ఇవన్నీ కాన్ఫిగరేషన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే ఇలా చెప్పుకుంటే ఉపయోగం ఉండదు. ఓకే, ఇవి మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్స్. అంటే ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ నీకు అర్థం అవ్వాలి అంటే ఏ ఫ్యాక్టర్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ యూ షుడ్ అవేర్ టు నో మోర్ అబౌట్ ది ప్రైజింగ్ కండిషన్, అండ్ these are the factors are very vital. So at the time of calculation of pricing procedure of the particular vendor సంబంధించి particular ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం చేస్తుంది ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం మరి కాన్ఫిగరేషన్స్ ఏమేమి అవసరం అవుతాయి, ఈ ప్రైజింగ్ ప్రొసీజర్కి కాన్ఫిగరేషన్స్ ఏమి అవసరం అవుతాయి అనేది కూడా మనం చూద్దామండి. సో మనకి కాన్ఫిగరేషన్స్ వచ్చేటప్పటికి మెయింటైన్ కండిషన్ టేబుల్స్. సో అంటే కాంబినేషన్ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి టీ కోడ్ వచ్చేటప్పటికి M/03. ఓకే, M/03 ఇందులో ఏంటంటే ఏ కాంబినేషన్తో ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది క్రియేట్ చేసిన కాంబినేషన్. ఓకే, సో ఇక్కడ ఉంటాయి మనకి ఈ కాంబినేషన్స్. ఎందుకు వెళ్తే మెటీరియల్ కంపెనీ కూడా ప్లాంట్ కంపెనీ కోడ్ కాంబినేషన్తో చేస్తున్నావా? ఓకే, అంటే ఏ కాంబినేషన్, ప్లాంట్ కంపెనీ కోడ్ కాంబినేషన్తో చేస్తున్నావా? సో లేకపోతే ఓకే, ఏ కాంబినేషన్తో మనం చేస్తున్నాం, వెండారు ప్లాంట్ మెటీరియల్ ప్రోడక్ట్ ఇదా? సో ఏ కాంబినేషన్తో మనం ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ ఈ వెండర్కి చేస్తున్నాము, కంపెనీ కోడ్ సప్లయర్ బేస్ మీద లేదా మెటీరియల్ ప్లాంట్ హైరార్కీ బేస్ మీద. సో ఎలా చేస్తున్నాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్. దీన్నే కండిషన్ టేబుల్ అంటారు. కండిషన్ టేబుల్ అంటే ఇది అర్థమైందా? కండిషన్ టేబుల్ అంటారు దీన్ని. సో ఆ తర్వాత మీరు మెయింటైన్ యాక్సెస్ సీక్వెన్స్. ఈ యాక్సెస్ సీక్వెన్స్ అంటే కండిషన్స్తో ఐడెంటిఫై ఉంటాయి, సెర్చింగ్ అనమాట. సో ఇది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ యాక్సెస్ సీక్వెన్స్ అనేది నెక్స్ట్ కాన్ఫిగరేషన్లో పార్ట్ అనమాట. ఓకే, సో మెయింటైన్ యాక్సెస్ సీక్వెన్స్. సో మెయింటైన్ యాక్సెస్ సీక్వెన్స్ అనేది మనకి ఇక్కడ M/07. ఓకే, మెయింటైన్ యాక్సెస్ సీక్వెన్స్. అలాగే మనకి సో రెండోది మనకి మెయింటైన్ యాక్సెస్ సీక్వెన్స్ అనేది. సో మూడోది వచ్చేటప్పటికి మెయింటైన్ కండిషన్ టైప్స్. సో ఈ కాన్ఫిగరేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, M/06. ఓకే, M/06 ఇందులో మనకి కండిషన్స్ అన్ని ఇందులోనే క్రియేట్ చేస్తారు మొత్తం. ఓకే, ప్రతి కండిషన్ గ్రాస్ ప్రైస్, PV00 ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. గ్రాస్ ప్రైస్, PV00 ఆటోమేటిక్, PVXX మాన్యువల్ కండిషన్. సో దీంట్లోనే యాక్సెస్ సీక్వెన్స్ ఉంటుంది. సో మన ప్రతి దాంట్లోనే యాక్సెస్ సీక్వెన్స్ లింక్ అయ్యండి. ఓకే, ఈ యాక్సెస్ సీక్వెన్స్ని బట్టి ఇక్కడ యాక్సెస్ సీక్వెన్స్ అవడం పట్టలేదు, అందుకే మనం గ్రాస్ ప్రైస్ పిక్ అవుతుంది. ఓకే, గ్రాస్ ప్రైస్కి యాక్సెస్ సీక్వెన్స్ ఉంటుంది. ఓకే,
maintain access sequence, maintain calculation schema, maintain allocation schema group M/08, M/08. Maintain schema group for vendor OMFN. Okay, OMFN. సో స్కీమా గ్రూప్ సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించిన ఇది. తర్వాత ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని మీరు చదవాలి, లేకపోతే ఇంటర్వ్యూలో అడుగుతారు. అసైన్ స్కీమా గ్రూప్ ఫర్ పర్చేస్ ఆర్గనైజేషన్. ఓకే, ఓఎంఎఫ్టి. ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చదవాలి మీరు. అసైన్ స్కీమా గ్రూప్ టు వెండర్. సో ఇది డైరెక్ట్గా XK02 అంటే బీపీలో చేస్తాం. సో మెయింటైన్ కండిషన్ రికార్డ్ MEK2లో ఈ కండిషన్ రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తాం. ఓకే, MEK2లో ఇవి మనకి కాన్ఫిగరేషన్స్. ఈ కాన్ఫిగరేషన్స్ మనం నేర్చుకోవాల్సి ఉంది. ఈ కాన్ఫిగరేషన్ చేస్తే మనకి నెక్స్ట్ PO క్రియేషన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సో ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది మనకి ఆటోమేటిక్గా రావాలి. ఇది కాన్సెప్ట్. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూడాల్సి ఉంది. సో బేస్ ప్రైస్ వచ్చేటప్పుడు PR00 మనకి స్టాండ్ ప్రైజింగ్ ప్రొసీజర్స్ కొన్ని. ఇది STs మన కాదు. ఓకే, ఇది STs ఇచ్చాడు. ఓకే, మనం ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ నేను MMని పెడితే బాగుంటుంది, ఎందుకంటే FIలో SDలో కూడా ఉంది ప్రైజింగ్ ప్రొసీజర్. ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఇది ఇంటర్వ్యూలో ఎక్కువ అడుగుతూ ఉంటారు. వాట్ ఈస్ ప్రైజింగ్ ప్రొసీజర్? ఓకే, వాట్ ఆర్ ద కీ కాంపోనెంట్స్ ఇన్ ది ప్రైజింగ్ ప్రొసీజర్? కండిషన్ టైప్స్ అంటే గ్రాస్ ప్రైజెస్, అది ఇది కండిషన్ టైప్స్. యాక్సెస్ సీక్వెన్స్, ఇది సెర్చింగ్ అనమాట. ఇది ప్రతి కండిషన్కి యాక్సెస్ సీక్వెన్స్ అనేది లింక్ అయి ఉంటుంది. దాన్ని బట్టే మనకి క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ఉంటుంది. ఎలా క్యాలిక్యులేషన్ స్కీమా, స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్ చెప్పాము, RM000 అవన్నీ స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్స్. అవి కూడా కాపీ చేసుకుంటూ ఉంటాం. అలాగే మనకి కండిషన్ రికార్డ్స్. సో వీ నీడ్ టు మెయింటైన్ ద కండిషన్ రికార్డ్స్. సో కండిషన్ రికార్డ్స్ అనే టీ కోడ్ MK02 చెప్పాము. కండిషన్ అలిగేషన్ స్కీమా, కండిషన్ రికార్డ్స్. సో MEK2లో మనం కండిషన్స్ అన్ని మెయింటైన్ చేస్తాం. ఓకే, సో MEK2లో మనం కండిషన్స్ అన్ని మనం మెయింటైన్ చేస్తాం. ఓకే, సో RM00 అనేది వాట్ ఆర్ ద స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్. దీనికి క్వశ్చన్ చెప్పు కదా, హౌ ఈస్ ద ప్రైజింగ్ ప్రొసీజర్ డిటర్మైన్ SAP అన్న. సో ఇవి ఈ పాయింట్స్ చెప్పాలి. సో వెండర్ స్కీమా గ్రూప్, పర్చేస్ ఆర్గనైజేషన్ స్కీమా, డాక్యుమెంట్ టైప్, పర్చేస్ ఆర్డర్. వాట్ ఆర్ ద రోల్ ఆఫ్ కండిషన్ టైప్స్ ఇన్ ద ప్రైజింగ్ ప్రొసీజర్? Condition type of different pricing elements such as PB00 is calculated percentage based. So access sequence entry question. Check the entry question. Access sequence A base में calculation. So ఇక్కడ condition records same. What is the condition? MEK1 condition records దేంట్లో maintain చేస్తారు? MEK1, MEK2. So price అని ఇందులో maintain చేస్తారు. What are the subtotals in the pricing procedure?
total field 9 using the net price for the tax calculation. So how do you configure new pricing procedure with T-codes? What are the difference between header condition item, header condition and item condition? So item condition, header condition. Header లోనే ఉంటుంది, item level లో కూడా conditions ఉంటాయి. How are tax calculated? What are statistical condition pricing procedure? ఇక్కడ ఇచ్చాడు చూడండి 3 questions. ఇవి మీరు చదువుకోవాలి. ఓకే, ఇవి ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి మీరు నెట్లో కొట్టండి. ఇక్కడ నేను చార్ట్లో పంపిస్తున్నాను. ఓకే, సో నెట్లో కొట్టి కూడా మీరు ఇవి ప్రతి టాపిక్ మీద ఇలా ప్రతి పాయింట్ నేర్చుకుంటే మీకు మంచిది, ఈజీగా నేర్చుకోవచ్చు. మీరు ఇట్లాగే ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఇంకో డాక్యుమెంట్ ఇచ్చాను ప్రైజింగ్ ప్రొసీజర్కి. ప్రైజింగ్ ప్రొసీజర్ డాక్యుమెంట్ ఇస్తున్నాను నేను. సో ఈ డాక్యుమెంట్ యూస్ చేసి మీరు మీ సిస్టంలో చేయండి. నేను కూడా చేస్తాను టుమారో. ఓకే, సేమ్ సినారియోని మీ సిస్టంలో అప్లై చేద్దాం. సో ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించి ఒక డాక్యుమెంట్ పంపిస్తాను, చార్ట్లో చూసుకోండి. సో ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మీకు కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అనేది ఉంటుంది. టేబుల్ అంటే మన ఏ బేస్ మీద మనం వెండర్ బేస్ మీద ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రైజింగ్ ప్రొసీజర్. యాక్సెస్ సీక్వెన్స్ అంటే సో ఇలా 001 క్రియేట్ చేసి ఏ బేస్ మీద, వెండర్ బేస్ మీద, సో వెండర్ సంబంధించిన బేస్ మీద. కండిషన్ టేబుల్, కండిషన్ టైప్లో యాక్సెస్ సీక్వెన్స్ లింక్ అయ్యి ఉంటుంది. సో మనకి కొన్ని కండిషన్స్ పీబీఎక్స్ఎక్స్ స్టాండర్డ్ ప్రైస్. ఓకే, సో పీబీఎక్స్ఎక్స్ అనేది ఇప్పుడు మాన్యువల్ కండిషన్, PB00 ఆటోమేటిక్ కండిషన్. ఓకే, పీబీఎక్స్ఎక్స్లో మనం యాక్సెస్ సీక్వెన్స్ ఏదైతే ఉందో వెండర్ కాంబినేషన్తో చేస్తున్నాం కాబట్టి ఇది వెండర్ సంబంధించి ఇవ్వాలి, ప్రైజెస్ BCH అని చెప్పి ఇవ్వాలి. ఓకే, అలాగే డిస్కౌంట్ సంబంధించి డిస్కౌంట్ ZCH అని చెప్పి ఇస్తున్నాం. అలాగే మనకి సో స్కీమా ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ అన్నమాట, ఇవన్నీ కాన్ఫిగరేషన్స్. సో అలాగే మనకి ఇలా క్రియేట్ చేసుకోవాలి కొత్తది. ప్రైజింగ్ ప్రొసీజర్ మన RM00 బదులు ఇది కొత్త క్రియేట్ చేస్తాం. ఇది క్రియేట్ చేస్తే మనకి స్కీమా గ్రూపు, ఇవన్నీ స్కీమా గ్రూప్ పర్చేజ్ ఆర్డర్ ఇవన్నీ కాన్ఫిగరేషన్ అయిపోయి అసైన్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఏంటి మనకి అంటే ఈ రికార్డ్స్, కండిషన్ రికార్డ్స్లో ఇవన్నీ మెయింటైన్ చేస్తారు. వెండారు ఈ ప్రైస్ ఇనే మెయింటైన్ చేస్తారు. ఇక్కడ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఏమైతే సో ప్రైజింగ్ ప్రొసీజర్లో చేస్తాం మనకి నచ్చిన అంటే ఈ వెండార్ తీసుకోగానే ఆటోమేటిక్గా ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి సిస్టంలో. అది కాంబినేషన్ అనమాట, అదే ప్రైజింగ్ ప్రొసీజర్. ఇది మీరు ట్రై చేయండి సిస్టంలో, బట్ నేను చెప్తాను క్లాస్లో టుమారో. ఓకే, సో ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది ఇంటర్వ్యూలో ఎక్కువ అడుగుతూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్ అనేది చాలా జాగ్రత్త అనేది మనకి M08లో మనకి స్కీమా అని ఉంటుంది. M08లో స్కీమాస్ ఇవి స్టాండర్డ్ ఉంటాయి, మనం యూజ్ చేసేదాన్ని స్టాండర్డ్, ఇవి మీరు యూజ్ చేస్తుంది. ఓకే, ఇది డు నాట్ చేంజ్ అని పెట్టారు, ఇవి స్టాండర్డ్స్, ఇవి స్టాండర్డ్స్ అన్నమాట. ఓకే, సో ఇవి స్టాండర్డ్స్ అంటారు. ఓకే, ఇది స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్స్. ఇవన్నీ మనకి స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్స్. మనం కస్టమైజ్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్ కూడా SAPలో క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ.